నమస్కారం. మన భారత్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అందరికీ. ఈరోజు మనం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన ఓ ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని, అలాగే బీసీ వర్గాలకు న్యాయం చేసేలా సరైన రిజర్వేషన్లు కల్పించాలి అని బీసీ కమిషన్ స్పష్టమైన డిమాండ్ చేసింది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత రిజర్వేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల వల్ల ఈసారి బీసీలకు మరింత తక్కువ రిజర్వేషన్లు కేటాయించబడినట్లు తెలిపారు. రిజర్వేషన్లను నిర్ణయించే ప్రక్రియను పునఃసమీక్షించి అందులో జరిగిన లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ లెక్కల్లో చేసిన పొరపాట్లను సవరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. అలా కాకపోతే బీసీ వర్గాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని స్పష్టంగా హెచ్చరించారు. బీసీ కమిషన్ చేసిన ఈ డిమాండ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి నిజమైన, స్పష్టమైన వార్తల కోసం మన భారత్ న్యూస్ ని ఫాలో అవుతూ ఉండండి.